హైడ్రా అనే పేరు హిట్లర్ దగ్గర నుంచి తీసుకున్నాను చెప్పి. హిట్లరు ప్రపంచం మొత్తంలో ఒక యుద్ధానికి కారకమైనటువంటి ఒక వ్యక్తి. ఆ హిట్లరు చనిపోతే ప్రపంచమంతా కూడా సంతోషపడినటువంటి ఒక వ్యక్తి. ఏ హిట్లర్ అయితే ప్రపంచానికి నాశనం చేసినటువంటి వ్యక్తి, అటువంటి హిట్లరుకు ఇష్టమైనటువంటి ఒక పదము హైడ్రా ఒక సంస్థ. అది కూడా దేనికి? ఆ హైడ్రా అసాసిన్ అంటే చంపటానికి. అసాసిన్ అంటే చంపడానికి. ఈ చంపడానికి ఏర్పడినటువంటి ఒక సంస్థ పేరు హైడ్రా ఉంది కాబట్టి నాకు హైడ్రా పదాన్ని ఇక్కడ వాడాలని చెప్పేసి వారు అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వం. Hitler was a dictator and Srimati Indira Gandhi was also a dictator, Congress party. రాజ్యాంగమైనటువంటి ఒక పద్ధతులు వాళ్ళకు నచ్చవు. రాజ్యాంగ వ్యవస్థల మీద, సంస్థల మీద వాళ్ళకు నమ్మకాలు లేవు. రాజ్యాంగం మీద అసలే నమ్మకం లేదు కాబట్టినే ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఎమర్జెన్సీ విధించటమే హిట్లర్ మెంటాలిటీ. అదే హిట్లర్ మెంటాలిటీ కాంగ్రెస్ పార్టీది ఉంది. మీరు చూడండి, ఎక్కడైనా సరే మల్లికార్జున ఖర్గే వారు ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా, అక్కడ మళ్ళీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వాళ్ళే నడపాలి. వాళ్ళు సిట్ అంటే సిట్, వీళ్ళు స్టాండ్ అంటే స్టాండ్, అంతే. సో ఆ హిట్లర్ మెంటాలిటీలో వచ్చినటువంటి ఆ కుటుంబము వాళ్ళ గులాంగిరి చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు, ఇటాలియన్ ఫ్యామిలీ అదంతా. ఈయన చెప్పారు కదా, నేను మోదీ గారికి నార్త్ ఇండియను, అందుకే సలాం కొట్టబుద్ధి కావట్లే, పెట్టాల్సి వస్తుంది నాకు. ముర్ము గారు నార్త్ ఇండియను, సలాం పెట్టాల్సి వస్తుంది. డిఫెన్స్ మినిస్టర్ నార్త్ ఇండియను, వాళ్ళు నార్త్ ఇండియను. వాళ్ళు ఇండియన్స్ రా బాబు, నువ్వు వాళ్ళకి సెల్యూట్ కొట్టే అవసరం లేదు. నువ్వు సెల్యూట్ కొట్టి నమస్తే పెడితే చాలు. నీ సెల్యూట్ ఎవరు కొట్టమని అక్కడ. కానీ నువ్వు మాత్రం ఢిల్లీకి పోయినప్పుడల్లా సూట్ కేసులు పట్టుకోపోయి నీ ఇటాలియన్ గురువులకి ఇవ్వట్లేదా, వాళ్ళ కాళ్ళకి మొక్కట్లేదా? నీకు భారతీయులకు దండం పెడితే తప్పేంది, ఇటాలియన్ కాలం మొక్కుతుంటే ఏది తప్పు అనిపిస్తుంది నీకు? ఎటువంటి ఒక ఆలోచన మీది? ఒక బీసీ, ఓబీసీ సంబంధించిన పిఎంకు నువ్వు నమస్తే పెడితే బాధపడతావా? ఒక ట్రైబల్ సంబంధించిన రాష్ట్రపతి ఆమెకు నువ్వు సలాం కొట్టాలంటే నమస్తే పెట్టని బాధపడతావా? ఈ ట్రైబల్ని, ఉమెన్ని అవమానపరచండి కాదా? ఓ ఓబీసీ ప్రధానమంత్రిని అవమానపరచండి కాదా? నీకు కేవలం ఆ ఇటలీ కుటుంబం నుంచో వాళ్ళు వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి సలాం కొట్టడమే, సంచీలు సూట్ కేసులు అంటేయడమే వాళ్ళ చేతికి. ఇది మీ ఆలోచన. ఈ హైడ్రా, అందుకని నేను చదువుతున్న రోజుల్లో ఒక స్లోగన్ ఉంటుండే, జో హిట్లర్కి చాల్ చలేగా ఓ హిట్లర్కి మౌత్ మరేగా. జో హిట్లర్కి చాల్ చలేగా ఓ హిట్లర్కి మౌత్ మరేగా. నేను ఇక్కడ మౌత్ వ్యక్తిగా చెప్పట్లేదు, పార్టీకి చెప్తాను. ఏ పార్టీ అయితే హిట్లర్గా భవిస్తుందో ఆ పార్టీకి చావు తప్పదు. ఆల్రెడీ సగం చచ్చిపోయింది ఆ పార్టీ. మొత్తం దేశంలో 3 రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు ఇప్పుడు. ఇంకా హిట్లర్ ఆలోచనతో మీరు ఉన్నారు కాబట్టి ఇది మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క చరిత్ర. అదేవిధంగా ఈ 7.7 చరిత్ర సమయంలో భారతదేశం ప్రగతి చెందిన మీరు మెచ్చుకోకపోగా గత 3-4 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ మీద రేవంత్ రెడ్డి గారు ఒకటే ఇసుకోబడుతున్నారు. మొన్న పాలమూరు రంగారెడ్డి అక్కడ ప్రాజెక్ట్ దగ్గర పోవటం, అక్కడ కూడా మొత్తం బీజేపీ మీదనే మాట్లాడడం. నిన్న ఉప్పలు వచ్చారు, నిన్న మొత్తం బీజేపీ మీద, కిషన్ రెడ్డి గారి మీద, వాళ్ళ మీద మాట్లాడటం. నాకు ఎవరు చెప్తాను, ఇంతకుముందు పొద్దున్న లేసే బీజేపీ అంటుంటా, మధ్యాహ్నం బీజేపీ అంటుంటా, రాత్రి పండుకునేది బీజేపీ. అసలు బీజేపీయే కళ్ళు వస్తుంది ఆయనకు. బీజేపీ అంటే భయం పడుకుంది, బీజేపీ నాయకులనే భయం పడుకుంది. సవేరే బీజేపీ, ఆఫ్టర్నూన్ బీజేపీ, రాత్రి బీజేపీ. కాంగ్రెస్ పార్టీ అది మర్చిపోయే మధ్యమధ్యన బీజేపీ 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 ఇదే. కిషన్ రెడ్డి నేను బండి సంజయ్ ఇవే. ఇవి తప్ప ఈ కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి వేరే ఆలోచన ఉండట్లేదు. దే ఆర్ అబ్సెస్డ్ విత్ దీస్ వర్డ్స్. తర్వాత
వాడి ఒక మాట మాట్లాడుతున్నాను. ధాన్యం అంట వీళ్ళు మా ఆఫీసుల ముందు ఇళ్ళ ముందు వేసి పెడతారంట. ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే అసలు వీళ్ళని అడగాలి మనం. ఎంత ధాన్యమో వీళ్ళు ప్రొక్యూర్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో ఎంత అగ్రిమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎంత కొన్నది మీకు చెప్తానండి. దేశవ్యాప్తంగా అంటే భారతదేశ వ్యాప్తంగా రైతులు వరి ధాన్యాన్ని సేకరణ జరగాలనేటువంటి ఒక ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో ఇది సేకరించడానికి మొత్తం 104.1 లక్ష మెట్రిక్ టన్ అంటే 1,40,000 ఈ యొక్క ఎల్ఎంటీ ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయినటువంటి ఒక ధాన్యం 55,31 ఎల్ఎంటీ అంటే దాదాపు సగం కన్నా ఎక్కువనే. ఇది ప్రొక్యూర్ చేసింది స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి, మన తెలంగాణ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్. ఈ మాట ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? దేశవ్యాప్తంగా మొత్తం ప్రొక్యూర్ చేసినటువంటి ఒక ఏదైతే ధాన్యం ఉందో అది 104.4 లక్షల మెట్రిక్ టన్ అయితే అందులో 55.31 లక్షల మెట్రిక్ టన్ తెలంగాణ నుంచే ప్రొక్యూర్మెంట్ జరిగింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దాన్ని మొత్తం తీసుకుంటూ జరుగుతూ ఉంది. మీరు ఎందుకు ఈ ప్రజలకి ఈ మాట చెప్పట్లేదు? కేంద్రము సగం కన్నా ఎక్కువ తీసుకున్నది మా దగ్గర నుంచి, ఈ ప్రొక్యూర్మెంట్ చేసి యొక్క రీఎంబర్స్మెంట్ జరిగేది. తర్వాత సేకరించిన వరి ధాన్యానికి చెల్లించిన ఎంఎస్పి ఏదైతే ఎంఎస్పీలుగా తీసుకున్నామో మొత్తం దేశంలో 21,243 కోట్లు. అది తెలంగాణ ఒక్క దానికి ఎంఎస్పి రేట్ మీద తీసుకున్నది 13,171 కోట్లు. అంటే దేశవ్యాప్తంగా ఏదైతే ఎంఎస్పి ప్రకారం తీసుకున్నటువంటి యొక్క ఏదైతే ధనం ఉందో మన ఫిగర్స్ ఉన్నాయో అది 21,000 అయితే 13,000 దాకా మోర్ దెన్ 50% మళ్ళీ అక్కడ కూడా ఎంఎస్పి ధర పైన తీసుకునే జరిగింది. తర్వాత ఎంఎస్పి పొందిన రైతుల సంఖ్య అంటే ఎంఎస్పిలో కొనుగోలు జరిగినటువంటి రైతుల సంఖ్య మొత్తం దేశంలో 11,69,000 మంది రైతులు ఉంటే అది 7,79,358 తెలంగాణ నుంచి. ఇక్కడ కూడా మోర్ దెన్ 50%. తెలంగాణ రైతుల దగ్గర నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఇది ఒక ప్రొక్యూర్మెంట్ స్టాటస్ నేను తెలంగాణ ఇన్ ఇండియా ఇది లేటెస్ట్ 7th జూన్ 2026 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఒక రికార్డ్. ఇది అసలైనటువంటి ఒక విషయాలు ఇవి. ఈ యొక్క సెంట్రల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో కూడా మీరు పోతే ఇది మీకు కనబడుతుంది. ఇది నేను ఇచ్చినటువంటి ఫిగర్ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగరు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఫిగరు. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే రీఇంబర్స్మెంట్ చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఒక ఫిగర్ ఇది. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను, మేము అన్ని లక్షల ధాన్యం కొన్నాం, ఇన్ని లక్షల ధాన్యం కొన్నాం, ప్రొక్యూర్ చేసినాం, ఎక్కడ చేశారండి మీరు? అసలు మీకు సోయనే లేకుండే. మార్చి 25 నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి కేంద్రాల్లో కొనుగోలు స్టార్ట్ చేయకుండా మీరు చేసింది ఏప్రిల్ 25 తారీఖు నాడు. అంటే ఒక నెల ఆలస్యం. నెల ప్రభుత్వం పడుకొని ఉన్నది, మీ మినిస్టర్లు పండుకొని ఉన్నారు, మీరు పండుకొని ఉన్నారు. సడన్గా ఎప్పుడైతే రైతులు గోలబెట్టే వరకు మీరు మేలుకున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గర పోయే వరకు అప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది మీ పరిస్థితి. మీరు మా ఆఫీసులో ధాన్యం వేస్తారంటున్నా ఏంటంటే మేము చూస్తాం, ఎన్ని లారీలు వేస్తే చూస్తాం. మీకు ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గు ఉంటే ఆ రైతులను ఆదుకోండి. ఆ రైతుల దగ్గర ఇప్పుడు మేము బలవంతం చేయబట్టి మీరు అంతా తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ క్రాప్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రైతులు దాంట్లో బిజీలో ఉన్నారు. కనీసం వచ్చేటటువంటి ఒక పంటకైనా మీరు సరైనటువంటి పరిస్థితి రైతులకు న్యాయం చేయండి. ఇది ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఇది భారతీయ జనతా పార్టీ మీద
ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇరుచుకోపడేటువంటి కారణాలు చాలా ఉన్నాయి. వారు ఒక అబద్ధాలు ఆడతారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదైతే వారి యొక్క మన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర టైం వీళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పి, అసలు మీరు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర టైం తీసుకున్నారా? నేను నిన్న దేవేంద్ర ఫడ్నవీస్ గారి యొక్క ఆఫీస్కి ఫోన్ చేశాను. ఒక 1 month బ్యాక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో అపాయింట్మెంట్ అడిగారు వారి కోసం. అది దేనికోసం అడిగారు మనకు తెలియదు, వారి కోసం అడిగారు. అక్కడ ఎటువంటి రిక్వెస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర నుంచి లేదు, దేవేంద్ర ఫడ్నవీస్ గారి దగ్గర ఆ ఆఫీస్ లేదు. వీళ్ళు అడగలే. ఈయన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అంట కిషన్ రెడ్డి అడగాలంట. ఇది ఆలోచిస్తున్నాం మనం. ముఖ్యమంత్రి ప్రజలు చేసింది నిన్ను, అది మర్చిపోయి మీ పని కూడా కిషన్ రెడ్డి చేయాలంటే ఎట్లయితుంది చెప్పండి? మీ పని కిషన్ రెడ్డి ఎందుకు చేయాలి? మరి చెప్తారు వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అంట. అసలు పట్టించుకోవట్లేదు కిషన్ రెడ్డి గారు. మెట్రో గురించి మాట్లాడారు. మెట్రో గురించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే లేకుంటే, నరేంద్ర మోదీ గారి యొక్క కాంట్రిబ్యూషన్ లేకుంటే, కేంద్ర ప్రభుత్వము ఎల్ఎన్టీకు మొత్తం అక్కడి నుంచి దీన్ని విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో ఇవ్వాలంటే అవన్నీ కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరిగింది. అది ఆర్థిక సహకారం కావచ్చు, లాజిస్టిక్ కావచ్చు. దాని మీద అబద్ధాలు ఆడతారు. వారు ఏదైతే కిషన్ రెడ్డి గారు మరో మాట అన్నారు. కిషన్ రెడ్డి గారు వారు బీజేపీ ఎంపీ అయి మినిస్టర్ అయి వేరే పార్టీకి సంబంధం. వారు చిన్నప్పటి నుంచి కూడా ఏబీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఉన్నారు. ఎప్పుడు కూడా ఆ పార్టీలో ఈ పార్టీలో తొంగి చూడలేదు, పోలేదు కూడా. ఇక అన్ని పార్టీ తిరిగి వచ్చినటువంటి వ్యక్తులు ఈయన మీద ఆ మాట అంటే ఎట్లా? అడుగుతా ఉన్నాను. మీరు కిషన్ రెడ్డి గారి మీద, మా పార్టీ నాయకుడి మీద, మా పార్టీ యొక్క మంత్రి మీద ఈ రకమైనటువంటి అభాండాలు వేయటం ఏదుందో మీరు ఫస్ట్ మీ మంత్రులు చూడండి. ఎంతమంది బీఆర్ఎస్ నాయకుల దగ్గర సాయంకాలం ఉంటారు, ఎంతమంది సాయంకాలం ఉంటారు అక్కడ చూడండి మీరు. అసలు మీరు బీఆర్ఎస్ మొత్తం ఒకటే కదా, మీరు బీఆర్ఎస్ ఒకటే. కాబట్టి కిషన్ రెడ్డి గారి మీద ఈ యొక్క అభియోగాలు వేయటం అనేది చాలా పొరపాటు. అది